నేషనల్ హెరాల్డ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందని, సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని చెప్పారు. ఈడీ ఛార్జ్ షీట్తో రేవంత్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలిందని ఆరోపించారు. ఈడీ ఛార్జ్ షీట్లో కేవలం రేవంత్ పేరు చేర్చిన వరకే పరిమితమవుతుందా, లేక రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచి కుంభకోణాలను కక్కిస్తుందా అని అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం ఈడీ ఛార్జ్ షీట్తో బట్టబయలైందని అన్నారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి భాగోతం ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లకు చేరిందని ఆరోపించారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారింది. ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇదే అంశాన్ని చెప్తాయంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలు పెట్టారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిరోజు కొత్త నాటకాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం కాకముందే నేషనల్ హెరాల్డ్ కు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదవులు ఇప్పిస్తామంటూ రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు. సీఎం కాకముందే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు డబ్బులు పంపించారు. సీఎం అయిన తర్వాత అది వేల కోట్లకు ఆ విషయం చేరింది. ముఖ్యంగా అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ స్కామ్, అదేవిధంగా సివిల్ సప్లై స్కామ్ వంటి వాటిలో ఇంతకు ముందు వదిలేసినట్లుగా ఇప్పుడు కూడా వదిలేస్తుందా కేంద్రం అనేది $1,000,000 ప్రశ్నగా మారిందంటూ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందంటూ పేర్కొన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తారని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన ఛార్జ్ షీట్ లో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు పంపించిన వ్యవహారం కుండా బద్దలు కుట్టినట్లయింది. ఇప్పుడు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైట్స్ జరిగాయి. ఆ తర్వాత ఒక్క ప్రెస్ నోటు విడుదల చేయలేదు. ఈడీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలోనూ ఈడీ ఇదే విధంగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలు కేటీఆర్ లేవనెత్తారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో 30% కమిషన్లు తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. అదే విధంగా మంత్రులు డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొనిదే ఫైళ్లు ముందుకు కదలడం లేదంటూ రాష్ట్ర కేబినెట్ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలన్నీ ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన చేయడంతో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ లో ఈ పోస్టులు చేశారని చెప్పుకోవచ్చు. రైట్ సవీన్, థ్యాంక్ యూ.